అలంకరించిన గౌరవనీయులు జాయింట్ యాక్షన్ తెలుగు కమ్యూనిటీ కమిటీ చైర్మన్ మరియు కార్యవర్గ బృందానికి మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా అమ్మలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా అయ్యలు అందరికి కూడా స్వాగతం పలుకుతూ నా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మరియు నా హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ జేఏసీ ఏర్పడడానికి ముఖ్యమైన విషయము మీకందరికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసిన విషయమే. ప్రపంచంలో మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ముఖ్య భూమి నుండి ప్రతి వివిధ రాష్ట్రాల నుండి కుల మత లింగ భేద వర్గ భేదాలు ఏమీ లేకుండా ఎంతో శాంతిపూర్వకంగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు, ఎంతో ఐక్యతగా నివసిస్తున్నారు. కాబట్టి ఈ దీవులకి మినీ ఇండియా అని కూడా మనము పిలుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఈ దీవుల్లో మనము తెలుగువారము ఇక్కడ ఏ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా ఏ విషయానికైనా కూడా మనది ప్రధాన పాత్ర. ఎందుకంటే సంఖ్యాబలంలో చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా మనము ఏ కార్యక్రమాన్ని ప్రతిదానికి కూడా తెలుగు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానము గౌరవం ఉంది. ఈ దీవుల్లో అంత శాంతిపూర్వకంగా అంత క్రమశిక్షణగా ఐక్యతతో ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ ఏ మతం కులం లేకుండా అంత చక్కగా. उसी तरह आज हम जब तेलुगु कम्युनिटी के लोग खास करके यहाँ पे तेलुगु आत्मगौरव महासभा रखे हैं, कहीं न कहीं ये सबको जोड़ने के लिए आज हमारे बीच में सभी लोग दूर दूर से आए हैं. इस विषय में मैं एक बात जरूर कहना चाहूंगा कि मार्च 22/2000 को जो है एक घटना घटी थी, उसका भी जो है सीबीआई का इंक्वायरी होना है, इस मन से मैं जरूर मांग करूंगा. इसी तरह हमारे बीच काफी सारे वक्ताओं ने अपने बातों को रखा. मुझे बड़ी गर्व होता है कि आज अंडमान निकोबार द्वीप समूह में सेकंड पोजीशन में तेलुगु पॉपुलेशन काउंट होता है. इसलिए हमें अपनी ताकत को पहचानना है और जो है ये जो जेएसी तेलुगु कम्युनिटी जो फॉर्म हुआ है, खास करके पिछड़े जाति से कहे जाते हैं, जो तेलुगु कम्युनिटी के लोगों को जो भी जितने भी वक्ताओं ने कहा कि हमें जिस क्षेत्र में कमी होता है वो सारी कमी को जो है हर क्षेत्र के కాంపిటీషన్ లో మనం తెలుగు వాళ్ళు ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దీనికి మనం ఈ అడ్డుకట్టలు తీయడానికి మీ అందరి ఐక్యత ఈ జేఏసీకి అవసరం. అందుకే ఈ జేఏసీని నిర్ణయించాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాతో ప్రతి చిన్న విషయానికి కానీ పెద్ద విషయం కానీ మా జేఏసీ దగ్గర చెప్పి మన తెలుగు వారి ఐక్యతను ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతి ఒక్కరికి వినబడేలా కాంపిటీషన్ లో మనం తెలుగు వాళ్ళు ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దీనికి మనం ఈ అడ్డుకట్టలు తీయడానికి మీ అందరి ఐక్యత ఈ జేఏసీకి అవసరం. అందుకే ఈ జేఏసీని నిర్ణయించాం. కాబట్టి ప్రతి ఒక్కరు మాతో ప్రతి చిన్న విషయానికి కానీ పెద్ద విషయం కానీ మా జేఏసీ దగ్గర చెప్పి మన తెలుగు వారి ఐక్యతను ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతి ఒక్కరికి వినబడేలా